షూటింగ్ అంటే ఇప్పుడు ట్రైలర్లో అయితే ఆల్మోస్ట్ ఫన్ చాలా ఉంది. సో మీది కొంచెం అంటే రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్ అయినా సో ఆఫ్ ద స్క్రీన్ అంటే ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి విత్ హిమ్. ఏమన్నా ఉన్నాయా మీకు విత్ So many, like సో మెనీ? chala, so many funny moments. And right now I was remembering one of the moments when, like, I remember sir telling me that we got the location permission to shoot here only because of you. He's telling me this, that we weren't getting the permission to shoot here. Only when we said Ketaka is shooting here is when we got the location. Like he's telling me this. నాకు అలాగే చెప్పారు. He's telling me this with such seriousness, like looking into my eyes, only because of you. And I was like, something is, I don't think he's. మేము ఒక లొకేషన్లో చేస్తున్నాం, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అది. ఓకే. వచ్చి వావ్ లొకేషన్ సో బ్యూటిఫుల్ అది అంటే ఆ లొకేషన్ పర్మిషన్ తేవటం చాలా కష్టమైంది. ఏ లొకేషన్ అంటే అది? ఒక మన హైదరాబాద్లోనే వాటర్ That was a beautiful location. Okay. చాలా మంచి లొకేషన్ అది. అది దొరకలేదు కష్టం ఇది అంటే ఏ సినిమా ఏంటని డీటెయిల్స్ అడిగినప్పుడు చెప్పారు ఇలా అని. ఓ కేట్గా ఉందా అని చెప్పి అతను కేట్గా బాగా ఇష్టం అంట. సో ఇమీడియట్ పర్మిషన్ ఇచ్చాడు. అదే నాకు వాళ్ళు చెప్పారు, నేను అదే చెప్పాను. So he would like, so he's a prankster, and this is just one incident, and like pulls my leg like anything, but in a very subtle way. I sometimes don't know if he's serious. Like I kind of believed you. అని నేను చెప్పినప్పుడు అది ఫన్ అనుకుంటా, నిజమే. నేను ఎప్పుడు నిజమే. మీరు నవ్వ ఆపుకుంటున్నారని డౌట్ నాకు. లేదు నేను నవ్వ ఆపుకోలేను, అదొకటే ప్రాబ్లం. నిజంగా నిజమండి. ఓకే. కేతిగా గారి వల్ల మీకు పర్మిషన్ లేకపోయినా షూట్. ట్విస్ట్ ఏంటంటే అదే లొకేషన్లో మళ్ళీ షూట్ చేయవలసి వచ్చింది. మళ్ళీ అడిగిన పర్మిషన్ తెలుసు కదా, అలాగే వీళ్ళే అని ఇచ్చారు. అలా ఇచ్చారైతే. ఓకే. మూవీ విషయానికి వస్తే సో వెన్నెల కిషోర్ గారు అంటే మీ కామెడీ టైమింగ్ కూడా వీర లెవెల్. వెన్నెల గారి టైమింగ్ కూడా మ్యాచింగ్ అనేది కొంచెం కష్టం అనేది నేను చాలా సిచ్యువేషన్స్లో విన్నా. అంటే మ్యాచ్ ఎలా చేశారు దట్టు అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు? ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఒకటి సర్చ్ చేసేది. స్టోరీ బ్యూటిఫుల్ సెటప్ అండి, మంచి లవ్ స్టోరీ, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ బయట ఎక్కువ చేయట్లేదు ఫిలిమ్స్. అలాంటి తరుణంలో నాకు ఇది రావటం ప్రాపర్గా దొరికిందిరా అనుకున్నా. బట్ దీనికి మంచి కాస్టింగ్ దొరికితేనే అది ప్రాపర్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కాస్ట్ అడిగారండి అంటే స్టోరీ చెప్పేటప్పుడు? నాకు స్టోరీ చెప్పినప్పుడే నాది కిషోర్ గారిది అయితే ఫిక్స్, మేము ఇద్దరం చేద్దాం అన్న ఇదితో. హీరోయిన్ల దగ్గర ఇంకా ఆప్షన్స్ దీంట్లోనే ఉన్నాం, అంటే ఆప్షన్ ఏం అనుకోలేదు, బట్ హీరోయిన్ క్యారెక్టర్లు అన్నట్టు. ఫ్రెండ్స్ అన్నప్పుడు నేను కిషోర్ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని నాకు డైరెక్టర్ చెప్పటమే అలా పిచ్ చేశారు. ఓకే. ఇంకొకటి మే 9th, ఈ మే 9th అనేది ఇండస్ట్రీకి చాలా సెంటిమెంట్ డేట్. ఈ డేట్లో ఏ మూవీ రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్. అంటే లైక్ జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇట్లా చాలా మూవీస్ ఉన్నాయి. అంటే ఈ సెంటిమెంట్ పరంగానే ఆ రోజు రిలీజ్ చేస్తున్నారా? దట్టు గీతా ఆర్ట్స్. సెంటిమెంట్ ఉన్నా మనకి ఎవ్రీ ఇయర్ మే 9th ఫ్రైడే రాదు. ఎస్. బట్ ఈ ఇయర్ వచ్చింది. అలా జగదేక వీరుడు, అతిలోక సుందరికి వచ్చింది, ప్రేమించుకున్నారోకి వచ్చింది, గ్యాంగ్ లీడర్కి వచ్చింది, సింగిల్కి వచ్చింది. సో లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఇది కూడా ఆ లక్కీ డేట్ కూడా మా సినిమాకి బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.